శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 11/7/2025 నుంచి 20/7/2025 వరకు 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు 8328611324. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 16వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు సోమవారం. తిథి పంచమి మధ్యాహ్నం 1:26 వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 11:33 వరకు. వర్జ్యం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుంచి 1:29 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుంచి 4:03 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:14 నుంచి 2:50 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. సూర్యోదయం ఉదయం 5:46. సూర్యాస్తమయం సాయంత్రం 6:38. ఈరోజు విశేషం జ్యేష్ఠ బహుళ పంచమి సోమవారం. జ్యేష్ఠ మాసంలో వచ్చే బహుళ పక్షంలోని పంచమి తిథి సోమవారంతో కలిసి రావడం శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను గమనిస్తే జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవునికి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే దాన ధర్మాలకు ముఖ్యంగా జలదానానికి విశేష పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. పంచమి తిథి నాగదేవత ఆరాధనకు పితృదేవతల పూజకు అనుకూలమైనది. వీటికి తోడు ఈరోజు సోమవారం కావడం మరింత విశేషం. సోమవారం పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. సోమ అనే పదానికి చంద్రుడు అని అలాగే శివుడు అని కూడా అర్థాలు ఉన్నాయి. చంద్రకళాధరుడైన ఆ శివుడికి సోమవారం నాడు పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ 3 అంశాలు కలిసి రావడం వలన జ్యేష్ఠ బహుళ పంచమి సోమవారం నాడు చేసే పూజలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఈ పవిత్రమైన రోజున ప్రధానంగా శివుణ్ణి ఆరాధించడం ఉత్తమం. ఇంట్లో లేదా సమీపంలోని శివాలయంలో పూజ చేయడం ఉత్తమం. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. పూజ ప్రారంభించే ముందు మీ పేరు, గోత్రం చెప్పుకొని ఏ కోరికతో పూజ చేస్తున్నారో ఆ సంకల్పాన్ని చెప్పుకోవాలి. ప్రప్రథమంగా విఘ్నేశ్వరుని పూజించి పూజ నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించాలి. అనంతరం ఇంట్లో ఉన్న శివలింగానికి మొదట శుద్ధ జలంతో, ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తున్నప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని లేదా శివ స్తోత్రాలను పఠించాలి. అభిషేకం పూర్తయ్యాక శివలింగాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి గంధం, కుంకుమ, అక్షతలతో అలంకరించాలి. బిల్వపత్రాలు, తెల్లని పువ్వులతో అర్చన చెయ్యాలి. దీపారాధన చేసి అగరవత్తిని వెలిగించి సిద్ధం చేసుకున్న నైవేద్యాన్ని స్వామికి సమర్పించాలి. చివరగా కర్పూర హారతి ఇచ్చి ప్రదక్షిణలు చేసి మీ మనస్సులోని కోరికలను స్వామికి నివేదించుకొని కుటుంబ సభ్యులందరినీ చల్లగా చూడమని ప్రార్థించాలి. ఈ రోజున వీలైన వారు ఉపవాసం ఉండడం, శివాలయ దర్శనం చేయడం, పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వంటివి కూడా ఎంతో పుణ్యప్రదం. ఈ విధంగా శ్రద్ధాభక్తులతో పరమేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదలతో, ఏకాగ్రతతో పనులు పూర్తి చేస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులను చేస్తారు. గత కాలం కంటే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంట్లో ముఖ్య కార్యాల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. గురుభక్తి పెరుగుతుంది. వ్యాపారులకు రావాల్సిన డబ్బు అందుతుంది. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. రోజువారీ కార్యక్రమాలు సంతృప్తిగా ఉంటాయి. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు కార్యస్థలంలో అనుకూల వాతావరణం ఉంటుంది. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. వాహనం ద్వారా పనులు నెరవేరుతాయి. ఇష్ట కార్యాలు త్వరగా పూర్తి చేస్తారు. మంచి ఆరోగ్యంతో ఉత్సాహంగా ఉంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దినదిన అభివృద్ధి మీ సొంతం అవుతుంది. క్రమ పద్ధతిలో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలను పొందుతారు. వ్యాపారస్తులు చిన్న చిన్న మార్పులతో వ్యాపారంలో లాభాలను ఆర్జించవచ్చు.
ఈ దిశగా వారు తీవ్రంగా ఆలోచించాలి. కోపం పనికిరాదు. ఏ విషయంలోనైనా ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించండి. ఏదైనా పని పూర్తి చేయడంలో ఆటంకాలు ఏర్పడితే కుటుంబంలోని పెద్దల సలహాలు, సూచనలు స్వీకరించండి. డిహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటర్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోండి. ఇంట్లో ఏదైనా తీపి పదార్థం తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. ప్రసాదాన్ని ఇతరులకు కూడా పంచండి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా చేయాల్సిన పనులపై దృష్టి నిలపడం మంచిది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. స్నేహితులు, బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. పాత బాకీలు కొంతవరకు వసూలవుతాయి. ఆదాయంలో హెచ్చుతగ్గుల మూలంగా పనుల్లో జాప్యం జరగవచ్చు. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయాలనుకుంటారు. వ్యాపారవేత్తలకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉంటూ పట్టుదలతో పనిచేయండి. వ్యవసాయదారులకు అనుకూలం. కొందరి సహకారంతో అదృష్టవంతులవుతారు. సంకల్ప శక్తితో ఒక నూతన కార్యాన్ని మొదలు పెడతారు. భవిష్యత్తు శుభదాయకంగా ఉంటుంది. నలుగురిని కలుపుకుంటూ వెళ్తే విజయం సులభం అవుతుంది. అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. ఈ రాశి వ్యక్తులు ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి ఏ పని చేయకండి. వ్యాపారస్తుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. కోర్టు పనులు వాయిదా పడతాయి. కొంతకాలంగా కొనసాగుతున్న మందగమనానికి ఇప్పుడు తెరపడుతుంది. యువకులు తమ సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలి. పాత స్నేహితులతో కాసేపు మాట్లాడి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. విష్ణు ధ్యానం శ్రేయస్సును పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంటా బయట మంచి పేరు లభిస్తుంది. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. కొందరి మాటల వల్ల ఇబ్బంది ఏర్పడినా అంతిమంగా మంచి జరుగుతుంది. బాగా శ్రమ చేయడం మంచిది. ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. బంగారు భవిష్యత్తును నిర్మించండి. జ్ఞానం పెరుగుతుంది. పనుల్లో స్పష్టత వస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారుల ఆదరణ పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని భయాలు వెంటాడతాయి. నిదానంగా ఆలోచిస్తే శాంతి లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. విదేశాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్నట్లయితే ప్రయత్నాలు మానకండి. మార్కెట్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు తెలివిగా పెద్ద స్టాకులను డంప్ చేయాలి. లేకపోతే మూలధనం నిలిచిపోవచ్చు. యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కాబట్టి మీ మనస్సును పోటీ పరీక్షల వైపు మళ్లించండి. ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్న వారికి కుటుంబ సమస్యలు ఉండవచ్చు. మనసుకు ప్రశాంతత లేకపోతే మౌనాన్ని వీడి మనసులోని విషయాన్ని మీ ఆత్మీయులతో పంచుకోండి. తద్వారా కలత చెందిన మనస్సు శాంతిస్తుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. సూర్యారాధన అవసరం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక అంశాలు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. పట్టుదలే కార్యసిద్ధినిస్తుందని గుర్తించండి. శ్రమకు తగ్గ ఫలితం ఉన్నా సంతృప్తి ఉండదు. కుటుంబంలోని వ్యక్తులతో కాలక్షేపం చేయండి. దానివల్ల మనశ్శాంతి లభిస్తుంది. స్వేచ్ఛా భావాలతో నిర్ణయాలు తీసుకోండి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధువర్గంతో, స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. భూముల వల్ల ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. మనసు పెట్టి చేసే పనులు శీఘ్ర విజయాన్ని ఇస్తాయి. రిటైల్ వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేయండి. కొత్త సంబంధాల విషయంలో తొందరపాటు వద్దు. జంతువులు, పక్షులకు సేవ చేయండి. ఎండపూట వాటి కోసం నీరు, మేత ఏర్పాటు చేయండి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు.
ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రుణ బాధలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. శివారాధన ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారి మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తాత్కాలికంగా కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. ఆఫీసులో అందరి సహకారం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. రాజకీయ ప్రభుత్వ పనులు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కళాకారులకు సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. దూర ప్రయాణాలు చేయవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉత్సాహంగా ఆలోచించండి. సత్వర విజయం లభిస్తుంది. ఇటీవల కొత్త ఉద్యోగంలో చేరినట్లయితే అజాగ్రత్తగా ఉండకండి. ఆఫీస్ నిబంధనలను అనుసరించండి. స్టీల్ సామాన్ వ్యాపారులకు మంచి లాభం కలుగుతుంది. యువత సమయం విలువను ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అత్తమామల వైపు నుంచి ఏదైనా కార్యక్రమానికి ఆహ్వానం అందితే మీరు కూడా వెళ్ళాలి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. పాదాల్లో తరచుగా నొప్పి ఉంటే కాల్షియం టెస్ట్ చేయించుకోవాలి. పేదలకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. మీకంటే బలహీనులకు పేదలకు సహాయం చేయడం ద్వారా పుణ్యప్రాప్తి కలుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళల్లో ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. లక్ష్మీ పూజ ఉత్సాహాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. శుభకార్య ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటి వారికి సాయం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు పై అధికారులతో స్నేహం కుదురుతుంది. తోబుట్టువులతో అవగాహన పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు రావచ్చు. వ్యవసాయదారులకు అనుకూలం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన దుస్తులు ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అద్భుత కాలం నడుస్తోంది. స్వచ్ఛమైన మనసుతో ఏదనుకుంటే అది సిద్ధిస్తుంది. ప్రయత్న లోపం రానియకండి. కృషి ఫలిస్తుంది. తోటి వారిని సంప్రదిస్తూ ముందుకు సాగండి. ఏ విషయంలోనైనా స్పష్టత వచ్చాకే మాట్లాడండి. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆ కారణంగా మీ బడ్జెట్ అంచనా తలకిందులవుతుంది. ఆహార పానీయాల వ్యాపారం చేసేవారికి ఈరోజు మంచి రోజు. మంచి అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. యువత పబ్లిక్ ఈవెంట్స్లో పాల్గొంటే బాగుంటుంది. దీనివల్ల ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇష్టమైన వంటకాలు చేసుకుని కుటుంబంతో సంతోషంగా గడపండి. ఏ విషయంలోనూ చింతన అవసరం లేదు. లేని పక్షంలో ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీ ఇంటికి అతిథులు వస్తారు. అభినందనలు అందుకుంటారు. సాయి నామం ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం మెరుగ్గా ఉన్న ఖర్చుల నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాల్లో నలుగురి సహకారం లభిస్తుంది. ప్రారంభించిన పనుల్లో అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. నలుగురిలో మంచి పేరును పొందుతారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అయితే ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారులకు భాగస్వాములతో మనస్పర్ధలు తొలగుతాయి. బంధువులు సోదరులతో పనులు పూర్తయినా ఖర్చులు పెరగవచ్చు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలకు వ్యాపారం సంతృప్తికరంగా ఉంటుంది. మంచి మనసుతో పనిచేసి ప్రశంసలు పొందుతారు. సత్వర విజయం సిద్ధిస్తుంది. ఎవరితోనూ విరోధాలు వద్దు. సంకల్పం నెరవేరుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలతలు ఉంటాయి. శుభయోగాలు ఉన్నాయి. ఒక మంచి పని చేస్తారు. మిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. దుర్గా ధ్యానం మంచిది. తులారాశి ప్రజలు ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు ముఖ్యమైన పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలి. ఈ పత్రాలు ఎప్పుడైనా అవసరం కావచ్చు. ఉద్యోగాన్వేషణ పూర్తవుతుంది. ఇన్నాళ్ల ప్రయత్నాలకు మంచి ఫలితం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సమన్వయం మెరుగ్గా ఉంటుంది. గతంలోని ఒత్తిళ్లు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మితమైన సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. గణపతి దర్శనం చేసుకుంటే శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి గోచరిస్తుంది.
ఆత్మీయుల సూచనలు పాటించండి, శుభ ఫలితం ఉంటుంది. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి, మనశ్శాంతి లభిస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ధన లాభం ఉంది. మనోబలంతో ముందుకు సాగండి. అతి త్వరలో అదృష్ట ప్రాప్తి ఉంటుంది. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వర్తిస్తారు. కోర్టు వ్యాజ్యాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహితులు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. అనవసరపు చర్చలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటారు. అధికారుల ఆదరణతో కొన్ని పనులు నెరవేరుతాయి. సాహితీవేత్తలకు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త అవకాశాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. భూములు, వాహనాల కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంతో పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ, తోటివారితో స్నేహంగా ఉండడం అవసరం. ఈ రాశికి చెందిన వ్యక్తులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. వారు ఈ దిశగా ప్రయత్నాలు చేయాలి. వైద్య సంబంధిత వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం. ఈ పెట్టుబడి భవిష్యత్తులో లాభాలను ఇస్తుంది. యువత తమను తాము అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే జ్ఞానానికి పరిమితులు లేవు. అది ప్రతిరోజు నవీకరించబడుతుంది. కుటుంబంలో ప్రియమైన వారి పట్ల అనవసరంగా కోపం తెచ్చుకోకూడదు. ఆరోగ్యపరంగా ఈరోజు మీకు సాధారణ రోజు అవుతుంది. సామాజిక సేవలో మీ భాగస్వామ్యం మీ ప్రతిష్టను పెంచుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. ధనస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపీ పెరుగుతుంది. తలపెట్టిన పనులు ఆలస్యమైన విజయవంతంగా పూర్తవుతాయి. మానవ ప్రయత్నం తగినంత ఉంటే చాలు, ఫలితాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. విఘ్నాలు ఉన్నా అవి ఏమీ పనిచేయవు. గృహయోగం, వాహన సౌఖ్యాలు ఉంటాయి. శత్రువులపై విజయం సిద్ధిస్తుంది. వ్యక్తులు పనిపై దృష్టి పెట్టాలి. ధాన్యం వ్యాపారంలో లాభం చేకూరే అవకాశం ఉంది. అవసరమైన స్టాక్ను మాత్రమే ఉంచుకొని మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులపై నిఘా ఉంచండి. యువత అనవసరపు వివాదాల్లో తలదూర్చవద్దు. లేని పక్షంలో మీతో పాటు మీ కుటుంబానికి ఇబ్బందులు తప్పవు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట బయట సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఆర్థిక స్థితి, వాతావరణం అనుకూలిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. అదృష్ట కాలం నడుస్తోంది. బ్రహ్మాండమైన విజయం ప్రాప్తిస్తుంది. మీ మంచి మనస్సుతో చేసే ఏ పనిలోనైనా శుభమే గోచరిస్తుంది. ఇంట్లో జరిగే శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొనండి. అందరితో సామరస్యంగా ఉండండి. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. ఇష్టదేవతారాధన ఉత్తమం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రతి అడుగు ఆలోచించి వేయండి. అవరోధాలు ఎదురవుతాయి. లావాదేవీల్లో ఏమరపాటు తగదు. విజయం రావాలంటే శ్రద్ధ పెంచండి. కావాలని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యుల సూచనలు తప్పనిసరిగా పాటించండి. సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. మంచివారి సాహచర్యం లభిస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్నవి పూర్తి చేయడం మంచిది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలపై మనసు నిలుపుతారు. వ్యాపార లాభాలు ఉంటాయి. చెడును ఊహించవద్దు. ఆఫీసులో పని భారం పెరుగుతుంది. వస్త్ర వ్యాపారులు మంచి లాభాలు పొందగలుగుతారు. మంచి అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. యువత తమ లోపాలను గుర్తించి వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఇలా చేస్తేనే విజయానికి చేరువవుతారు. మీ ప్రియమైన వారితో కలిసి కూర్చుని భోజనం చేయడం అలవాటు చేసుకోండి. 2 వేళలా కుదరకపోతే కనీసం ఒక్కసారైనా కుటుంబంతో కలిసి భోజనం చేయండి. షుగర్ ఉన్న రోగి క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఇంట్లో వారి సలహాలు పనిచేస్తాయి. ఆంజనేయ ప్రార్థన మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలి. ఇష్టకార్య సిద్ధి గోచరిస్తుంది. ఎంత గొప్పగా ఆలోచిస్తే అంత ఉన్నత స్థితికి ఎదుగుతారు. జ్ఞాన విజ్ఞానాలు వృద్ధి చెందుతాయి. సమాజానికి ఉపయోగపడే అంశాల మీద దృష్టి పెట్టండి. శక్తికి మించి కృషి చేయండి. బ్రహ్మాండమైన భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. రాబడి, ఖర్చులు సమానంగా ఉండవచ్చు. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు అందడంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వివాహాది శుభకార్యయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి.
వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. రాజకీయ ప్రభుత్వ కార్యకలాపాల్లో ఖర్చులు ఎక్కువ కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన పనులపై మనసు నిలిపి పట్టుదలతో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మంచి శుభకాలం నడుస్తుంది. కోరికలు సిద్ధించడానికి అనువైన సమయం ఇది. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. సూర్య భగవాను ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. ఇక చివరగా మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. ప్రయత్నపూర్వక విజయం లభిస్తుంది. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగండి. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు స్థానచలన సూచన. పదోన్నతి లభించవచ్చు. చేసే పనిలో సంతృప్తిని పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పారిశ్రామికవేత్తలు ఎదురయ్యే చిక్కులను అధిగమిస్తారు. పరిశ్రమలో ఉత్పత్తి పెరుగుతుంది. విజయావకాశాలు పెరుగుతాయి. లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఖర్చులు అదుపు చేయండి. మంచి వార్తలు శక్తినిస్తాయి. మహిళా సహోద్యోగులను గౌరవించాలి. సరుకులు సరఫరా చేయలేక చిల్లర వ్యాపారులు ఇబ్బంది పడతారు. స్టాక్ను ముందుగానే తనిఖీ చేయండి. మీరు యవ్వన జీవితంలో ఏదైనా పొందాలనుకుంటే మొదట మీ తల్లిదండ్రులను గౌరవించండి. వారి ఆశీర్వాదం మాత్రమే మీకు మంచి చేస్తుంది. చెడు సాంగత్యం చెడు ప్రభావాన్ని చూపుతుందేమో. పిల్లల ప్రవర్తనను నిశితంగా గమనించాలి. చిన్న జబ్బు వచ్చినా వెంటనే చికిత్స చేయించుకోవాలి. అష్టలక్ష్మి ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.